హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ పూట స్నాక్ ఐటెమ్‌గా మనం ఆలు బజ్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి బయట బండి మీద దొరికే ఆలు బజ్జీ లాంటి టేస్టీతో ఇంట్లోనే మనం ఈ ఆలు బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ వరకు ఆలుగడ్డను తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్‌గా ఉండేవి తీసుకోవాలనమాట. ఇప్పుడు మనం చిప్స్ స్లైసర్‌ని తీసుకొని ఈ విధంగా ఆలుగడ్డల్ని రౌండ్‌గా కట్ జేసుకోవాలి. ఆలు స్లైసర్ లేనట్లయితే మనం చాకుతో గూడా సన్నగా కట్ జేసుకోవచ్చండి ఈ బంగాళదుంపల్ని. ఈ విధంగా రౌండ్‌గా పల్చగా వచ్చే విధంగా కట్ జేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వాటర్‌ని పోసుకొని ఒకసారి కడగాలి. ఈ విధంగా కడిగినాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ వరకు శనగపిండిని వేసుకొని, అందులో ఒక హాఫ్ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి విస్కర్‌తో. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్‌ని పోసుకుంటూ పిండి మొత్తాన్ని గూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండే విధంగా కలుపుకోవాలండి బ్యాటర్‌ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఈ విధంగా పిండిలో ముంచుకొని, రెండు వైపులా కూడా ముంచుకొని, ఈ విధంగా ఆలు బజ్జీని వేసుకోవాలి మనం. ఇదే ప్రాసెస్‌లో మొత్తం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి. లోపల ఆలుగడ్డ పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా లోపల వరకు ఉడికే విధంగా మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాక వీటిని తీసేసుకోవాలి ఆయిల్ నుంచి. అంతే అండి. ఈ విధంగా మనం ఆలు బజ్జీని స్ట్రీట్ స్టైల్‌లో లాగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ పూట స్నాక్ ఐటెమ్‌గా ఈ ఆలు బజ్జీని ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్ కొలతలతో. మీరు ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.